ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరి సమరానికి వేలైంది. ఇవాళ మొదలయ్యే 5వ టెస్టులో ఇంగ్లాండ్తో భారత్ తలపడుతుంది. తొలి 3వ టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది. 2వ టెస్టులో నెగ్గిన భారత జట్టు అసాధారణ పోరాటంతో 4వ టెస్టును డ్రాగా ముగించింది. ఆ డ్రా ఇచ్చిన ఉత్సాహంతో గిల్ సేన బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. పరిభార నిర్వహణలో భాగంగా ఆర్చర్కు విశ్రాంతినిచ్చారు. వీళ్లు లేకపోవడంతో ఈ మ్యాచ్లో భారత్ అవకాశాలు మెరుగవుతాయనే చెప్పాలి. ఓవల్ క్యూరేటర్తో భారత్ చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వాగ్యుద్ధం నేపథ్యంలో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్ను డ్రాగా ముగించడం టీమిండియాకు ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు. మాంచెస్టర్లో ఓటమి తప్పదనుకున్న పోరులో ఖాతా అయినా తెరవకుండానే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 143 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ను అడ్డుకొని గట్టెక్కింది. ఆఖరి సమరంలోనూ టీమిండియా అదే పట్టుదలను ప్రదర్శించాలన్నది అభిమానుల ఆశ. ఈ మ్యాచ్ కూడా ఆఖరి రోజు వరకు రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్నారు. ఆఖరి పంచ్ విసరాలని గిల్ సేన తహతహలాడుతోంది. గాయంతో కీలక బ్యాటర్ పంత్ దూరం కావడం పెద్ద దెబ్బే అయినా కెప్టెన్ శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ ల ఫామ్ భారత్కు గొప్ప లాభంగా చెప్పవచ్చు. 4 శతకాలతో 722 పరుగులు చేసిన గిల్ సిరీస్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. 511 పరుగులతో 2వ స్థానంలో రాహుల్ది. వీళ్ల పరుగుల వేటను కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. గత మ్యాచ్లో అద్భుత పోరాటంతో జట్టును గట్టెక్కించిన స్పిన్ ఆల్ రౌండర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్ అదే జోరును కొనసాగించాలని జట్టు ఆశిస్తుంది. ఇక సాయి సుదర్శన్కు మరో అవకాశం దక్కడం ఖాయం. అతడు యశస్వి జైస్వాల్ రాణించాల్సి ఉంది. పంత్ గాయపడ్డ నేపథ్యంలో ధ్రువ్ జురేల్ తొలిసారి సిరీస్లో ఆడబోతున్నాడు. అతను 6 లేదా 7వ స్థానంలో ఆడతాడు. ఇక 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉండాలని భారత జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఓవల్లో పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. ఇటీవల ఓ కౌంటీ మ్యాచ్ లో ఇక్కడ 2 ఇన్నింగ్స్ లో కలిపి దాదాపు 1500 పరుగులు ఇచ్చాయి. ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదవుతూ ఉంటాయి. ఓవల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోర్ 343 పరుగులు. అయితే మ్యాచ్ సందర్భంగా వర్షం పడితే పిచ్ స్పందించే తీరులో మార్పు రావచ్చు. వాతావరణం ఆఖరి టెస్ట్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం జల్లులు పడొచ్చు. 2-3 రోజుల్లోనూ జల్లులు పడే అవకాశం ఉంది.